శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ బ్యానర్ పేరు వినగానే మనకి సూపర్ డూపర్ సినిమాలన్నీ ఫ్లాష్ అవుతుంటాయి. దిల్ నుంచి మొదలైన ఎస్విసి బ్యానర్ ఇప్పుడు 50వ సినిమాతో మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్విసి 50th స్పెషల్ ఎపిసోడ్. నిజామాబాద్లో వెంకటరమణారెడ్డి ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి ఒక ప్రొడ్యూసర్గా ఎదిగి ఒక అగ్ర నిర్మాతగా ఒక స్టార్ ప్రొడ్యూసర్గా ఇన్నేళ్ళు కొనసాగుతూ ఇప్పుడు మీ వారసులను కూడా ఫీల్డ్లోకి దింపారు. సో 50 సినిమాలు మీ జర్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక నార్మల్ నుంచి ఎదుగుతున్నప్పుడు ఎదిగిన తర్వాత ఇట్స్ అ గ్రేట్ మెమొరీస్ అవి. అంటే లైఫ్లో ఎదిగిన స్థానం నుంచి ఒకసారి వెనకకు తిరిగి చూస్తే వావ్ అనిపిస్తుంది. అంటే ప్రపంచంలో అది చాలా తక్కువ మందికి అలాంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మేము ఇలా క్రియేట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన దాన్ని నెక్స్ట్ మా ఫ్యామిలీ నుంచి వస్తున్న జనరేషన్ వాళ్ళు ఎంత ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి. వాళ్ళు నెక్స్ట్ హార్డ్ వర్క్ చేయాలి. కానీ మాకున్న అనుభూతులు వాళ్ళకు ఉండవు. వాళ్ళకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన దానికి వాళ్ళు స్టార్ట్ అవుతారు. వాళ్ళకు ఒక రకమైన ఎక్స్పీరియన్స్. అదే జీరో నుంచి మేము ఇక్కడికి రావడం అనేది మాకు ఇవన్నీ అనుభూతులే. దిల్ సినిమా గురించి మాట్లాడుకునే ముందుగా పెళ్లి పందిరి గురించి ఒక క్వశ్చన్. మీరు ఆ సినిమా గురించి ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు, బట్ ఒక క్వశ్చన్ ఉంది సార్. జగపతి బాబు గారు రాజు నువ్వు చేయగలవా అని అడిగితే మీరు చాలా హట్ అయ్యారంట. ఒక ఈవెంట్లో ఆయన సారీ కూడా చెప్పారు రీసెంట్ టైమ్స్లో. అంటే న్యాచురల్గా అంటే ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ని, ఎక్స్పీరియన్స్ తక్కువ, వెనకాల ఏం సినిమాలు చేసావంటే చెప్పిన సినిమాలు ఫ్లాప్ సినిమాలు. సో ఇవన్నీ ఉన్నప్పుడు అప్పటికి జగపతి బాబు గారు మంచి పొజిషన్లో ఉన్న హీరో, హిట్స్ ఉన్నాయి. సో మంచి పొజిషన్లో ఉన్న హీరో ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే చేయగలుగుతాడా అనే ఆలోచన ఉండడం తప్పులేదు. దాంట్లో జగపతి బాబు గారు అడిగి ఉంటారు. మాకెలా ఉంటుంది, నేను అప్పుడే అప్కమింగ్ ఫెయిల్యూర్స్లో ఉన్న ఒక డిస్ట్రిబ్యూటర్ని. ఆ సినిమా ఆడదో నాకు తెలియదు, కానీ కాస్ట్యూమ్ కృష్ణ గారు నా పక్కన నిలబడి లేదు నువ్వు చెయ్యాలి సినిమా అని వారు చేయించడం. సో చాలా కష్టాలు పడి జగపతిబాబు గారు అలా అన్నప్పుడు ఫీల్ అవడంలో తప్పలేదు. నేను వారున్న స్థానం అలాంటిది, నేనున్న స్థానం నేల, వారు పైన ఉన్నారు అనడంలో తప్పలేదు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక దాన్ని నేను ప్రమోషన్లలో ఇన్వాల్వ్ అయ్యి రిలీజ్ రోజు చాలా స్ట్రాంగ్గా ఉండి ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి తీసుకొచ్చి నా ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అవ్వడము, సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా ప్రమోషన్లో కూడా నేను పార్ట్ అవ్వడం, లేదు సినిమా బాగుంది కదా ఇది చేద్దామా అది చేద్దామని. అంటే అవన్నీ చూసిన జగపతి బాబు గారికి న్యాచురల్గా అరే నేను అనుకున్నది ఏంటి, వీరు చేస్తున్నది ఏంటి. అంటే ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు జగపతి బాబు గారు అన్నారు వాట్ ఏ ప్యాషన్ ఇది అని. అదే సరే ఇప్పుడు సక్సెస్ వచ్చింది, నా ప్యాషన్ బయటకు వస్తుంది, అన్నీ బయటకు వస్తున్నాయి, ఇంకా ఇవన్నీ చూడాలి సార్, నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టానని. రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్లో దాంట్లో జగపతి బాబు గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎలా అంటే అప్పుడు మనకు December 25th సినిమా రిలీజ్ అయింది. సో అప్పుడు మనకు ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుద్ది నాంపల్లిలో. టీం అందరినీ నాంపల్లి ఎగ్జిబిషన్లోకి తీసుకెళ్ళి ప్రమోషన్ చేయించాను. సో ఏదో కొత్తగా చెయ్యాలి అంటే జగపతి బాబు గారు నేను వస్తానని అప్పుడు జీకే మోహన్ గారు వాళ్ళందరూ ఉండి మేమందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రమోషన్ చేసి క్యాసెట్లు వంచడం. ఎగ్జిబిషన్లో అంటే ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి కొత్తగా ఏదైనా చేయాలనే థాట్తో చెప్పా. వాళ్ళందరూ ముందుకొచ్చి చేశారు. అవే ఈజ్ ఇన్నోవేట్. ఆ రోజు నుంచి నాకు ఆ ఇన్నోవేట్ ఉంది, ఒక సక్సెస్ వచ్చింది. ఇది ఏ ఆడియన్స్ సినిమా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాను. తర్వాత జగపతి బాబు గారికి అర్థమైంది. సో ఆయన రీసెంట్గా అదే సారీ చెప్పి సారీ అంటే నేను అదే చెప్పాను, జగపతి బాబు గారితో నాకున్న ఇంటిమసీ అక్కడే స్టార్ట్ అయింది. సో నేను ఎప్పుడు అలా కాపాడుకుంటాను, నేను పోగొట్టుకోను. జగపతి బాబు సారీ కంటే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిన మూమెంటు ఆకాశం అంత సినిమా తమిళ్లో ప్రకాష్ రాజ్ గారు తీశారు. దాన్ని నేను తెలుగులోకి తీసుకురావాలి. సో తమిళ్లో రిలీజ్ కంటే ముందే ఆ సినిమాని నేను తీసేసుకున్నాను, తెలుగులో చెయ్యాలని నాకు చాలా బాగా నచ్చింది. రిలీజ్ కంటే ముందే డబుల్ పాజిటివ్ తీసి. సో రిలీజ్ అయ్యాక జగపతి బాబు గారిని కలిశాను. సరే ఇట్లా ఒక సినిమా ఇలా చేస్తున్నాను, కొన్ని రోజులే వరకు మీరు ఒకసారి ఆ సినిమా చూడండి, మీరు చేస్తే బాగుంటుందని. చూసి నెక్స్ట్ డే పిలిచి చాలా బాగుంది రాజు, చేద్దాము, బాగుంది అన్నారు. థ్యాంక్ యూ సార్ అని. సార్ రెమ్యునరేషన్ అని, నాకు రెమ్యునరేషన్ వద్దు అన్నాడు. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ మూమెంట్స్ అంటే ఇప్పుడు వారు చేయడమే గొప్ప, అలాంటిది నాకు రెమ్యునరేషన్ వద్దు రాజు, ఈ సినిమాకు ఒక బ్యూటిఫుల్ ఫిలింలో నేను పార్ట్ అవుతే చాలు అని ముందుకొచ్చి రూపాయి తీసుకోకుండా చేశారు. రూపాయి కాదు, కాస్ట్యూమ్స్, మేకప్,
దానికి ఎంత అవుతుందో చెప్తాను, అది మట్టుకే పంపించండి, నాకేమొద్దన్నారు. అది సంపాదించేది అంటే డబ్బు, ఇవి పేరు, ఇవన్నీ వేరు. కొంతమంది మనుషుల్ని సంపాదించడం అనేది చాలా అరుదు. అది అప్పటి నుంచి నాకు రుణంలాగా మిగిలిపోయింది. దాని తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం చేస్తాం. శ్రీహరి గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్ అవ్వడం, సినిమాలో ఆల్మోస్ట్ 70% షూట్ అయిపోయింది. అరవింద్ గారు నేను కలిపి తీసాము ఆ సినిమా. జగద్బాబు గారిని అడగాలి, బ్యాక్ స్టోరీ అవన్నీ తెలుసు. ఇట్లా శ్రీకాంత్ ఇది సార్ సినిమా ఇది అని కథ విన్నారు, బాగుంది రాజు చేస్తాను. అప్పుడు వెళ్ళి సార్ ఎలా చేయమంటారు మీరు చెప్పండి, మీకు ఖర్చు అది ఎక్కింది, మా ఖర్చు గురించి వదిలేండి సార్, ఏం చెయ్యాలి మీకు చెప్పండి. సరే నువ్వేం చేస్తావు చెప్పండి, ఈరోజు నేను ఏం చేస్తాననేది లేదు, మీరు ఏది అడిగితే నేను అది చేస్తాను. ఎందుకంటే నాకు ఒకటి తెలుసు, ఈరోజు నా కష్టాలు అరవింద్ గారికి నేను ఏం చెప్పుకుంటానో అది మేము చూసుకుంటాం. వాట్ యూ వాంట్ అండ్ XYZ ఒక అమౌంట్ అంటే డన్ సార్, నేను అరవింద్ గారికి చెప్పేసుకుంటాను, వీఆర్ గోయింగ్. అంటే అది రిలేషన్ అనేది అలా బిల్డ్ అవుతుంది. అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకలాగా ఉండదు, ఎవరి లైఫ్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అప్లో ఉన్నోళ్ళు డౌన్ వాళ్ళు ఏదైనా వచ్చి అడుగుతున్నప్పుడు చేయడం, ఓకే, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. డబ్బు అన్నిసార్లు ఇక్కడ క్యాలిక్యులేషన్ కాదు, బట్ ఇక్కడ డబ్బే ప్రధానం సినిమా ఇండస్ట్రీలో. కానీ కొన్ని మూమెంట్స్లలో డబ్బు ప్రధానం కాదు. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, ఇప్పుడు అది సో ఇన్నేళ్ల తర్వాత కూడా మాట్లాడుతున్నారంటే సో అది ఇప్పుడు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మూమెంట్ ఈరోజు కూడా మా జీవితాల్లో అలా మిగిలిపోయిందంటే అవే మూమెంట్స్. దట్ ఇస్ బెస్ట్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మొదటి సినిమాకి వచ్చేద్దాం సార్, దిల్ సినిమాకి. దిల్కి మీరు ముందుగా అనుకున్న కథ వేరు, తర్వాత మారింది. ఈ ప్రాసెస్లో ఏం జరిగింది, ఎందుకు మార్చాల్సి వచ్చింది కథ? అంటే ఇప్పుడు దిల్ సినిమాకి వచ్చే వరకు నేను ఒక న్యూ ప్రొడ్యూసర్. అప్పటికే వివి వినాయక్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఆది తీశారు, సెకండ్ చెన్నకేశవ రెడ్డి అయిపోయింది. దిల్ సినిమాకు హీరో అనుకున్నప్పుడు వెళ్తుంటే అక్కడ జయం పోస్టల్ చూశాడు వినయ్. అన్న ఎవరు ఈ కొత్త కుర్రాడు అని అంటే, మా సుధాకర్ రెడ్డి కొడుకే నితిన్, భలే ఉన్నాడన్నా, మన సినిమా ఈ అబ్బాయితో ప్లాన్ చేద్దాము అన్నాడు. నో ప్రాబ్లం, ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్ లాగే, బిజినెస్లు మేము కలిపి చేసాము, నేను అడుగుతానని చెప్పడం. వాళ్ళు ఇమ్మీడియట్లీ జయం రిలీజ్ కాగానే మీరు చేస్తా అంటే నాకు ప్రాబ్లం లేదని సుధాకర్ రెడ్డి గారు చెప్పాం. అలా నితిన్ అనుకున్నాం. అప్పుడు ఇంకా జయం రిలీజ్ కాలేదు. సో నితిన్ గారి ఫస్ట్ చాయిస్ రిలీజ్ కంటే ముందే అనుకున్నాం అది. సో అలా జయం రిలీజ్ అవ్వడము, సక్సెస్ అవ్వడము. సో వినాయక్ది ఆది సూపర్ హిట్ అయిన తర్వాత జరిగిన టాపిక్ ఇది.